హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ దొండకాయ ఫ్రై అండి. దొండకాయ ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ దొండకాయ ఫ్రైకి నేను ఒక అర కేజీ దొండకాయలని తీసుకున్నానండి. ఈ దొండకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని మనం వీటిని ఒక్కొక్క దొండకాయని 4 లేదా 5 నిలువుగా ముక్కలు పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. నిలువుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని మనము ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో ముందుగానే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ పోసిన తర్వాతకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి ఈ దొండకాయ ముక్కల్ని ఇలా వేసుకొని వేసుకున్న ముక్కల్ని మొత్తాన్ని ఒకసారి ఆయిల్లో తిప్పాలండి. ముక్కలు మునిగేంత వరకు ఇలా తిప్పుకొని ఇప్పుడు దీనికి గ్రేవీ కోసం దీనికి మళ్ళీ ఒక 1 స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1.5 స్పూన్ పల్లీలు, 3 లేదా 4 ఎండుమిర్చి తీసుకుని నేను దీనికి కారపొడి కూడా యాడ్ చేస్తాను, అందుకే 2 ఎండుమిర్చిని తీసుకున్నాను. కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర తీసుకొని మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఈ మొత్తాన్ని మనం మిక్సీ వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మన దొండకాయ ముక్కల్ని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటూ మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుకొని దీన్ని 10 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చిదనం పోయి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుందండి. ముక్కలు కూడాను మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి, దొండకాయ ముక్కలు కూడాను. సో ఈ మొత్తాన్ని ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని ఫ్రై అయిపోయింది. ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్లో తీసుకున్నామండి. ఇలా బౌల్లో తీసుకొని ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు వేయించిన అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే పోపు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఈ మొత్తాన్ని మనం ఒకసారి తిప్పుకొని ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే ఇంతకుముందే మనకి ముక్కలు అనేవి ఫ్రై అయ్యాయి కాబట్టి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే గ్రేవీ కోసం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇలా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తాన్ని ఇలా తిప్పుకున్న తర్వాతకి ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని తిప్పుకోవాలి. ఈ మొత్తాన్ని కూడాను మనం లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని చేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ దొండకాయ ముక్కలన్నీ మొత్తం వేగిపోయాయి కాబట్టి. సో మీకు ధనియా పౌడర్ కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. సో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, ఈ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. అంతేనండి, చక్కగా టేస్టీగా క్రిస్పీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అవుతుంది. థ్యాంక్ యూ.